మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ జయగంగా సత్యబాబు ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి ప్రజలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, వాణిజ్య విభాగం అధ్యక్షులు మోటమర్రి సదానందం, మోర్తా రంగారావు, అలా గణేష్ తదితరులు హాజరయ్యారు. అన్నా రాజన్న ఒకసారి బదాన ఫోన్ ఫోటో ఇగో ఫోన్ నేను కొద్దిగా సమానంగా పెట్టేస్తే ఈ రోజున మన ఏలూరు శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, మన మాజీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ ఆళ్లనాని గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఏలూరు పట్టణంలో మరి 50 డివిజన్లో ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. మరి దాంట్లో భాగంగా మరి ఈ రోజున ఏలూరు 1 టౌన్లో 11వ డివిజన్లో మరి గౌరవ కార్పొరేటర్ గారు కొయ్య మరి జయగంగా సత్యబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ రోజున ఒక 1000 మందికి మరి అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆళ్లనాని గారు మరి ఆ జీవిత చరిత్ర అంటే రాజకీయ చరిత్రలో 30 సంవత్సరాలు మరి అలుపెరగని పోరాటం చేసి ఎన్నో మంచి మంచి పదవులు అనుభవించి మరి ఈ రోజున ఏలూరు జనాలకి మరి ఏలూరు ప్రజలకి ఎంతో దగ్గరైన వ్యక్తి ఆళ్లనాని గారు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినప్పటికీ కూడా మరి ఏ నాయకుడు కూడా అంత హృదయాల్లో చేరుకున్న నాయకుడు మరి ఎవరు లేరు. అది కేవలం ఆళ్లనాని గారు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు, పెద్దలు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఏలూరు పట్టణం, ఏలూరు నియోజకవర్గంలో వాడవాడలో కూడా అన్ని వార్డుల్లో కూడా మరి అనేక కార్యక్రమాలు పేదలకి కానీ అందరికీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈరోజు ఉదయం మన 11వ డివిజన్లో కోయ సత్యబాబు గారి వార్డు కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో, కోయ జయగంగా సత్యబాబు గారి ఆధ్వర్యంలో మరి ఉదయం కేక్ కటింగ్ కార్యక్రమాల దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ఈవినింగ్ మరి కూడా చైర్మన్ అయినటువంటి సోదరుడు బొద్దాని శ్రీను గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్న కార్యక్రమానికి ఇచ్చేశారు. నాయకులందరూ కూడా ముందుగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆళ్లనాని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు అంటే ఒక హిస్టరీ, ఒక చరిత్ర. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి 4 టర్మ్లో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా చెప్తే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి విషయం, ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి అభివృద్ధి కూడా మరి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు ఏలూరు నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే హిస్టరీ. అంచేత ఆయన మళ్ళీ రేపొద్దున మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపొద్దున జరగబో సంగ్రామంలో మళ్ళీ ఆయనకి శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. మరి ఆయన్ని మనందరం కూడా మరి కార్యకర్తలందరూ కూడా గెలిపించడానికి రేపొద్దున ఎలక్షన్లో ప్రతి ఒక్క నాయకులు కూడా కృషి చేయాలని చెప్పి మరి సోదరులు చెప్పినట్టుగా మరి అలాగే ఈ డివిజన్లో కూడా మా 11వ డివిజన్లో మరి కోయ సత్యబాబు గారికి స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఇచ్చారు. మరి అత్యధికంగా మా వార్డుకి మరి నిధులు కూడా శాసనసభ్యుల ఆధ్వర్యంలో, మేయర్ గారు ఆధ్వర్యంలో మరి నిధులు కూడా మాకు ఎక్కువ ఇచ్చి మరి రోడ్ల విషయంలో చూస్తే అన్ని డివిజన్ల కన్నా కూడా మా డివిజన్లో ఎక్కువ కార్యక్రమాలు జరగడానికి సహకరించినటువంటి శాసనసభ్యులు నాని గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం.